ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాననమాట. మీ అందరికీ చెప్పాను కదా, పిల్లల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని చెప్పి. సో ఈవినింగ్ అనమాట, అంటే లైక్ ఇప్పుడైతే లంచ్ అది చేసేసి ఫస్ట్ అయితే స్టూడెంట్స్ని తీసుకుని వచ్చేసామని చెప్పారనమాట. ఎవరైతే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా లంచ్ చేసేసి 1:30 కల్లా తీసుకొచ్చేసేయండి స్కూల్కి అని అన్నారు. అందుకనే ఇంకా కాస్ట్యూమ్స్ ఒక్కటే వేసి పంపించమన్నారనమాట. మేకప్ అదేం చేయొద్దన్నారు, ఎందుకంటే స్కూల్లో వాళ్ళే చేస్తారనమాట. సో ఇది మా పిల్లల స్కూల్, ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఇది క్లాస్ రూమ్ వచ్చేసి మా వర్ష క్లాస్ రూమ్. రితికా క్లాస్ రూమ్ చూపిద్దామంటే ఆల్రెడీ పిల్లలు టీచరు అందరూ ఉన్నారు, ఇంకా చూపించడానికి అవ్వలేదు. వర్షకైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఫస్ట్ మేమే అనమాట. అందుకని చెప్పేసి తన క్లాస్ రూమ్ కూడా చూపించేస్తున్నాను. సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు మా పిల్లలైతే, ఎందుకంటే ఎంతైనా స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకొక హ్యాపీనెస్ కదా, అండ్ ఆల్సో ఇవన్నీ వాళ్ళ మెమొరీస్ కూడా. మా పిల్లలైతే ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. స్పోర్ట్స్ అయినా, డాన్స్ అయినా, ఎందులో కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ముందే ఉంటారనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా నేనైతే హెయిర్ వాష్కి వచ్చేసానమాట, నారీ మేకర్స్కి. ఎందుకంటే కొంచెం మరి సాయంత్రం ఫంక్షన్ కదా, సో హెయిర్ కూడా బాగుండాలి కదా అని చెప్పేసి ఇంకా నేను హెయిర్ వాష్కి నారీ మేకర్స్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కదా, హెయిర్ ఎక్స్టెన్షన్స్కి మనం ఏంటంటే హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ ఏంటంటే మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేశారంటే మాత్రం హెయిర్ సూపర్గా ఉంటుంది. అదే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే స్ప్లిట్ ఎండ్స్, మధ్యలో హెయిర్ కట్ అయిపోవడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కేర్ అంటే ఏముంది, మంచిగా వారానికి 2-3 సార్లు హెయిర్ వాష్ చేసుకోవడం. ఇప్పుడు వింటర్ కదా, ఎక్కువ హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ డ్రై అయిపోతుంది. మ్యాక్సిమం ఆయిల్ అప్లై చేసి బయటికి వెళ్ళేటప్పుడే మీరు హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అలోవెరా ఇట్లాంటి ఇంట్లో హోమ్మేడ్ ప్యాక్స్ అవి వేసుకోవచ్చు, ఆనియన్ జ్యూస్ అప్లై చేయొచ్చు. ఇట్లా నేనైతే ఓవర్ నైట్ మెంతులు వాటర్ తాగుతున్నాను, చాలా బాగుంటుంది రిజల్ట్. ఉసిరికాయలు దొరుకుతాయి, ఇప్పుడు కార్తీక మాసం టైం కాబట్టి ఉసిరికాయలు దొరుకుతాయి, తెచ్చుకొని మంచిగా షార్ట్స్ చేసుకోండి. నేను మీకు వీడియోలో తర్వాత షేర్ చేస్తాను. హెయిర్ స్మూత్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఫ్రీజీనెస్ ఉండదన్నమాట. సో ఫైనలీ అయిపోయింది కదా, ఇంక ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ 5:30 నుంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా నేను శ్రీధర్ అయితే వచ్చేసాం ఫస్ట్. మళ్ళీ శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, సో తను ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకి కనిపించినంత వరకు ఉన్నారు. ఆ తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా లైటింగ్స్ అవి పెట్టేశారు, చాలా చాలా బాగుంది. మొత్తం గ్రౌండ్లో అనమాట. ఇంకా పేరెంట్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నెల రోజులు కష్టపడ్డారనమాట. ఫైనల్ డే అయితే వచ్చేసింది కాబట్టి టీచర్స్, స్టూడెంట్స్, టీము, ఆర్గనైజింగ్ టీము అందరూ కూడా ఆ రోజు నిజంగా భలే చేశారు. నిజంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనమాట. ఇక్కడైతే మొత్తం ఇదిగోండి, పేరెంట్స్ కూర్చోవడానికి చైర్స్ వేసేసారనమాట గ్రౌండ్లో, కానీ ఎవ్వరూ కూర్చోలేదు, అందరూ నించునే చూశారు. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువైపోయిందనమాట. సో వాళ్ళ కిడ్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి క్లియర్గా కనిపించలే, అందరూ స్క్రీన్స్ దగ్గరే ఉండిపోయారనమాట. అండ్ ఈ లోపు ఏంటంటే ఇక్కడ పిల్లలు ప్రతి క్లాసెస్ వైజ్గా ఫోటోషూట్ అయితే జరుగుతుందనమాట. సో ఇంక ఇదైతే వర్ష క్లాస్. ఆ డ్రెస్సెస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా, 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్కి సేమ్ డ్రెస్సెసే ఫోటోషూట్స్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఫొటోస్ అవన్నీ కూడా మాకు తర్వాత యాప్లో షేర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే బాగుంటుంది, స్కూల్లో మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మొత్తం ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ సంబంధించి, స్టడీస్ విషయంలో కానీ, నెక్స్ట్ ఎవ్రీథింగ్ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంక ఇక్కడ ఫైనల్గా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట, డాడీ మమ్మీ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ముందే చెప్పారు కదా పిల్లలు, లైక్ ఒక నెల రోజులు అంటే 10 రోజుల నుంచి మమ్మీ మా ఫంక్షన్ ఉంది, ఈవెంట్, మా యాన్యువల్ డేకి మీరు అందరు రావాలి కంపల్సరీగా అని చెప్పేసి రోజు ఫోన్లో చెప్పడమే. సో అందుకని చెప్పేసి ఇంకొచ్చేసారనమాట. వీళ్ళు వచ్చేసరికి 7 అయ్యింది, అప్పటికి ఇంకా నర్సరీ పిల్లలకి స్టార్ట్ అయ్యిందనమాట. సో చాలా చాలా బాగా చేశారనమాట. నిజంగా చిన్న పిల్లల్ని అంతలాగా డ్యాన్స్ వేయించి చేయడం అంటే గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డ్యాన్స్ మాస్టర్స్కి, టీచర్స్కి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉండరు కదా. అలాంటిది ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మా రితిక డ్యాన్స్ అనమాట ఇది. సో రితిక మీకు కనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే నేను ఇది స్క్రీన్ మీద తీసాను కదా. సో అందరు పిల్లలు 2nd స్టాండర్డ్ పిల్లలు అందరూ, లైక్ అన్ని సెక్షన్స్, వీళ్ళకి సెక్షన్స్ ఎలా ఉంటాయంటే డాలియా, డాఫిడల్, నెక్స్ట్
ఇలా ఉంటాయన్నమాట సెక్షన్స్. డాఫ్ని. సో, మొత్తం 3 సెక్షన్ పిల్లలు కూడా ఒకే క్లాస్‌లో వాళ్ళు అగోండి సెకండ్ గ్రేడ్ డాన్స్ అనమాట చూస్తున్నారు గదా! సో, వీళ్ళదైతే సాంగ్ ప్రభుదేవ సాంగ్ తమిళ్ సాంగ్ అనమాట. 'గులేబా' అని మీరు కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన సాంగ్ వస్తది ఒరిజినల్ సాంగు. నేను పెట్టట్లేదు మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి కదా అని చెప్పి వేసేస్తున్నారనమాట తెగ డాన్సులు. మా రితిక మీకు కనిపిస్తది చూడండి. అదిగోండి కనిపించిందా? నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తది. సో, తను వేస్తుందనమాట. ఫుల్ అసలే ముందే మా రితికాకి రీల్స్ అవి చేస్తది కాబట్టి ఇంక డాన్స్ విషయంలో ఇంకెక్కడ తగ్గదనమాట. అసలు పిల్లలెవ్వరూ కూడా మంచిగా డాన్సులతో ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఏసారనమాట ఒక్కొక్కళ్ళు కూడాని. ఏశారు పిల్లలందరూ. మొత్తం మేము మాక్సిమం ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లల వరకు. ఒకవేళ ఎవరైనా రాని పక్షంలో ఏంటంటే మనకి లైవ్ లింక్ కూడా పంపించారనమాట. సో దట్ ఇంట్లో కూర్చుని కూడా మనం లైవ్‌లో మొత్తం అంతా చూడొచ్చు. సో, ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టింది. బట్ మా పిల్లల పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యేసరికి 8 అలా అయిందనమాట. సో, అదిగోండి రితిక చూసారా? కనిపించిందా మీకు? కనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రితిక బాగా కనిపించింది కానీ వర్ష టైం అయితే మాత్రం కనిపించలే. ఇదొచ్చేసి మా వర్ష క్లాస్ అనమాట. థర్డ్ స్టాండర్డ్. మొత్తం డాలియా, డాఫ్నీ అండ్ ఇంకొకటి డాఫిడల్. సో, ఈ 3 సెక్షన్స్ కలిపి. సో, వర్ష వాళ్ళదేంటంటే సాంగ్ డిస్కో సాంగ్. అందుకే ఆ థీమ్‌కి తగ్గట్టుగా డ్రెసెస్ అనమాట ఇది. ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్ ఆ సాంగ్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి 'ఇస్కో దీవానీ' ఆ సాంగ్ అనమాట. మొత్తం 2 సాంగ్స్ వేశారాళ్ళు. చూస్తున్నారు కదా పిల్లలు భలే వేశారు. నాకైతే చాలా బా నచ్చింది. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయన్నమాట. లైక్ నేను కూడా స్కూల్లో ప్రతి ఈవెంట్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను మా అక్క ఈవెన్ స్పోర్ట్స్ దాంట్లో గానీ, కల్చరల్ యాక్టివిటీస్‌లో గానీ, స్టడీస్‌లో గానీ అంటే వద్దు మనకెందుకు అన్నట్టు ఉండేవాళ్ళం కాదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ముందుండేవాళ్ళం అనమాట అలా. సో, అదే విధంగా మా పిల్లలకి కూడా రావడంతో చాలా హ్యాపీ అనిపించింది. సో, అందుకే వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేస్తాను అన్నా డెఫినెట్‌లీ చెయ్యండి అనే చెప్తా. ఎందుకంటే వాళ్ళు అన్నిటిలోని ఉండాలి. అప్పుడే ఆ స్టేజ్ ఫియర్ అవి లేకుండా ఉంటారు. ఇదొచ్చి వర్షది కదా! సో, వర్ష ఎక్కడైనా మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. సో, వర్ష పెర్ఫార్మన్స్‌లోని మాక్సిమం జూమ్ అవుట్ అవి చేశాను గానీ లైట్‌గా కనిపించిందనమాట. ఎందుకంటే స్ట్రెంత్ కొంచెం ఎక్కువున్నారు థర్డ్ స్టాండర్డ్ వాళ్ళు. సో, అబ్బాయిల డ్రెసెస్, కాస్ట్యూమ్స్ అన్నీ కాస్ట్యూమ్స్, మేకప్ ఎవ్రీథింగ్ అంతా కూడా స్కూల్లోనే చేశారనమాట. జస్ట్ నార్మల్‌గా షూస్ వేసుకొని రమ్మన్నారు అంతే. కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే. అంటే మనీ తీసేసుకున్నారనమాట. ఇంత మనీ అని చెప్పేసి కలెక్ట్ చేసుకొని వాళ్ళే మొత్తం చేశారు. అంటే కానీ నాకైతే చాలా బా నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ వీళ్ళ యాన్యువల్ డే పెర్ఫార్మన్స్ చూపించడం గానీ మీకు, లేదా నేను వెళ్ళడం కానీ ఫస్ట్ టైమ్ అనమాట. ఇంతకుముందు చిల్డ్రన్స్ డే అప్పుడు సెలబ్రేషన్స్ చేశారు కానీ, అది జస్ట్ నార్మల్‌గా వాళ్ళ ఈ హాల్ ఉంటది కదా! అందులో చేశారు తప్ప, ఇలాగా చేయడం అయితే నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనమాట. నేను చూడ్డం. ఇంతకుముందయితే చేశారనుకోండి. బట్ మేము వెళ్ళలేదు. బట్ ఈసారైతే మాత్రం బా జరిగింది. మొత్తం అందరూ కూడా సూపర్‌గా వేశారు డాన్స్‌లయితే. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. ఒక్కొక్కళ్ళు ఇంకా చింపేశారనమాట. బావుంది. నాకైతే బా నచ్చింది. బా ఎంజాయ్ చేశాం కూడా. బట్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయిందనమాట. సో, అందుకే అందరూ ఆ స్క్రీన్స్ మీదే చూసారు. స్టేజ్ మీద చూడ్డానికి అవ్వలేదనమాట మాకు. ఎల్‌కేజీ పిల్లలైతే మరీని తెలుసా ఎంత బుజ్జి బుజ్జిగా భలే తయారయ్యి, భలే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా. సో, ఇంకా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నాక్ బాక్సెస్ కూడా ఇచ్చేసారనమాట. అంటే స్నాక్స్ మొత్తం అని అలసిపోతారు గదా! సో, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా ఇచ్చేసారు. ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా చాలా బా జరిగింది. ఇంకా ఇక్కడితో ఇంక అయిపోయిందనమాట. ఇంక తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ అలా 10థ్ వరకుని ఇంక మేమెళ్ళి వాళ్ళ క్లాస్ రూమ్స్‌కి ఎవరు క్లాస్ రూమ్స్‌కి వాళ్ళెళ్ళి పిక్ చేసేసుకోవాలనమాట పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత. సో, ఇదిగోండి రితిక మేకప్ ఇది. సో, ఇలా చూస్తున్నారు కదా! ఇలా తయారు చేశారనమాట. రబ్బర్ బ్యాండ్స్ మెడలో అంటే వీళ్ళేంటంటే థీమ్ గోవా థీమ్ అనమాట. సో, అందుకే గోవాలో అలా ఉంటారు కదా! సో, ఆ టైప్ అనమాట వాళ్ళు. అండ్ ఇదొచ్చేసి మా వర్షమ్మ వాళ్ళ క్లాస్‌మేట్స్. తన ఫ్రెండ్ అనమాట. తన బెస్ట్ ఫ్రెండ్. ఇంకొక మోదిత ఉంటది. ఇదిగోండి తిను కూడా తన బెస్ట్ ఫ్రెండ్సే. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. గ్యాంగ్స్ ఉంటారు కదా! మరి ప్రతి స్కూల్‌లో గ్యాంగ్ మెయింటైన్ చేస్తాం కదా! ఆ విధంగా అనమాట వీళ్ళంతా ఒక బ్యాచ్. సో, అందరూ కూడా ఇంకా పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఫోటోస్ అవి తీసేసుకొని ఇంక అందరం బయలుదేరిపోయామనమాట. అప్పటికే టైము 7:30, 8 అలా అయిపోయిందిలెండి. ఇంకిక్కడ అక్క మా అక్క డాన్స్ నేర్పిస్తుందనమాట వాళ్ళకి. ఇలా వేశారండి డాన్స్ అని చెప్పి. అండ్ ఇదిగోండి ఇంకా ఫోటోస్ తీసుకుంటున్నాం. ఇంకా చూసారా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారా పేరెంట్స్, టీచర్స్, ఇంకా స్టూడెంట్స్ ఇంకా అందరూ కూడా మంచిగా ఫోటోస్ అవి తీసుకోవడం. ఇవన్నీ మెమోరీస్.
ఎందుకంటే ఈ వీడియో చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారు కదా! ఓకే. లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది, ఇలా చేశారు, ఇలా రెడీ అయ్యారు అన్నట్టనమాట. సో, ఇవన్నీ ఒక మెమోరీస్ కింద చక్కగా కలెక్ట్ చేసుకోవడానికి బావుంటుంది. సో, ఇవన్నీ కూడా ఫోటోస్ అన్నీ కూడా నేను పెట్టేసాను. సో, అదనమాట ఈవినింగ్ వ్లాగ్ వీళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరందరూ ఒక లైక్ చేసేసేయండి. అలానే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఫాలో అయిపోండి. మధు తెలుగమ్మాయి అని ఉంటుంది. అండ్ ఆల్సో మన క్లాతింగ్ స్టోర్ పేజ్ కూడా మధుస్ కలెక్షన్స్. నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా అక్కడదే. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేస్తే మేము మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్.